సెక్షన్ 77 ఏం చెప్తుందంటే లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అంటే అభ్యర్థన లేఖ. ఇఫ్ పర్సన్ టు బి ఎగ్జామిన్డ్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా దెన్ కోర్ట్ విల్ ఇష్యూ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అంటే పరిశీలించబడే వ్యక్తి భారతదేశంలో లేకపోతే కోర్టు అభ్యర్థన లేఖను జారీ చేస్తుంది. అంటే రిక్వెస్ట్ లెటర్ని సెండ్ చేస్తుంది వేరే దేశంలో ఉంటే ఒకవేళ. సెక్షన్ 78 ఏం చెప్తుంది? కమిషనర్స్ ఇష్యూ బై ఫారిన్ కోర్ట్స్ విదేశీ కోర్టులు జారీ చేసిన కమిషనర్లు టు బి ఇంప్లిమెంట్ యాజ్ పర్ ద ప్రొసీడర్స్ ఆఫ్ సిపిసి విధానం ప్రకారం అమలు చేయాలి అనేసి చెప్తుంది. మనం నెక్స్ట్ టాపిక్ గ్రౌండ్స్ ఫర్ ఇష్యూయింగ్ ఏ కమిషన్ ఎలా ఇష్యూ చేస్తారు, రూల్స్ ఏంటి, ఆర్డర్స్ ఏంటి చూద్దాం. ఆర్డర్ 26 రూల్ 1 to 4A వరకు కమిషనర్ జారీ చేయడానికి కారణాలు గురించి తెలుసుకుందాం. విట్నెసెస్ రిసైడ్స్ అవుట్సైడ్ ద కోర్ట్ జ్యూరిస్డిక్షన్ సాక్షి కోర్ట్ అధికార పరిధి వెలుపల నివసిస్తున్నారు. సో సెకండ్ వన్, విట్నెసెస్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పర్సనల్ అపియరెన్స్ సాక్షికి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఉంది అనేసి చెప్తుంది. థర్డ్ వన్ ఏంటిదంటే థర్డ్ వన్ వచ్చేసి పీపుల్ హూ కెనాట్ అటెండ్ కోర్ట్ డ్యూ టు సిక్నెస్ ఆర్ ఇన్ఫర్మిటీ అంటే అనారోగ్యం లేదా బలహీనత కారణంగా కోర్టుకు హాజరు కాలేని వ్యక్తులు. సో ఇవన్నీ గ్రౌండ్స్. ఈ మూడిటికి కమిషన్ని అపాయింట్ చేస్తుంది కోర్ట్ అనేసి మనం తెలుసుకుంటున్నాము. ఈ గ్రౌండ్స్ అనేది వీళ్ళని మినహాయించి మనం అపాయింట్ చేయాలి వీళ్ళు ఉంటే ఒకవేళ ఆ కేసులో అనేసి. సో నేను ఇంత టైపింగ్, ఇంత ఎడిటింగ్, ఇంత టైం మీకు ఇస్తున్నాను. సో నా కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు అంటే మీరు కంపల్సరీగా సో ఫోర్త్ వన్ వచ్చేసి పీపుల్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ ప్రభుత్వ సేవలో ఉన్న వ్యక్తులు. ఎనీ అదర్ రీజన్ డిమ్డ్ సఫిషియంట్ బై ద కోర్ట్ తగినంతగా భావించే ఏదైనా ఇతర కారణం. మోస్ట్ కామన్ కమిషన్స్ అత్యంత సాధారణ కమిషన్స్ ఎప్పుడు అపాయింట్ అవుతుందో చూద్దాం. ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ మోస్ట్ కామన్ సాక్ష్యాల విధారణ సర్వసాధారణం. సో లోకల్ ఇన్వెస్టిగేషన్స్ టు గ్యాదర్ ఎవిడెన్స్ రిక్వెస్ట్ వన్ సైట్ ఇన్స్పెక్షన్స్ అంటే ఏందో నేను తెలుగులో చెప్తాను. స్థానిక దర్యాప్తు ఒకటి వన్. సో స్థానిక దర్యాప్తు ఆన్ సైట్ తనిఖీ అవసరమయ్యే ఆధారాలను సేకరించడానికి. సో కమిషన్ అనేది వీటి వల్ల ఇంతకుముందు 1 to 5 దెన్ ఇంకో మోస్ట్ కామన్ అనేటివి కూడా మనం చదివినాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తున్నానంటే నా బొమ్మలు చూసి మీరు నవ్వుకోకండి. ఎందుకు పెడుతున్నానంటే నాకు వీడియో రావాలి అంటే కొంచెం టైంతో ఆ వీడియో ఉండాలి అంటే నేను కంపల్సరీ ఏదో ఒక బొమ్మలు పెట్టాలి కాబట్టి నేను పెడుతున్నాను. సో మనం చదివేది మాత్రం కమిషన్స్. ఆర్డర్ 26 రూల్ 1 to 4A వరకు మనం చదివినాము. అసలు కమిషన్ ఎలా అపాయింట్ అవుతారు అనేసి. సో కామన్ కమిషన్ ఎలా అపాయింట్ అవుతున్నారో చదువుతున్నాం కదా. సెకండ్ వన్ వచ్చేసి పార్టిషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే డివైడింగ్ ప్రాపర్టీ అంటే స్థిరాస్తి విభజన, ఆస్తిని విభజించడం అంటే ఈక్వల్గా ఒక ప్రాపర్టీని టూ సైడ్స్ పంచడం అనేసి. ఆర్డర్ 26 రూల్ 15 ఏం చెప్తుందంటే ఎక్స్పెన్సెస్ టు బి పెయిడ్ బై పార్టీ హ్యాస్ డైరెక్టెడ్ బై కోర్ట్ నిర్దేశించిన విధంగా పార్టీ చెల్లించాల్సిన ఖర్చులు అంటే కోర్ట్ ఎంతైతే అమౌంట్ చెప్తుందో వాళ్ళు ఆ పార్టీస్ ఆ అమౌంట్ని చెల్లించాలి అనేసి రూల్ 15 చెప్తుంది. ఆర్డర్ 26 రూల్ 16 కమిషనర్స్ డ్యూటీ ఏం చెప్తుందో చూద్దాం. కమిషనర్ విధులు
ఫాలో ద కోర్ట్స్ ఇన్స్ట్రక్షన్స్ అంటే కోర్టు ఆదేశాలను పాటించండి. ఎగ్జామిన్ విట్నెసెస్ ఫాలోయింగ్ ప్రాపర్ ప్రొసీజర్స్ అవుట్లైన్డ్ ద సిపిసి వివరించిన సరైన విధానాలను అనుసరించి సాక్షులను విచారించండి. సో ప్రిపేర్ ఏ రిపోర్ట్ సమ్మరైజింగ్ ద ఎగ్జామినేషన్ అండ్ ఎనీ రిలవెంట్ అబ్జర్వేషన్స్. పరీక్ష మరియు ఏవైనా సంబంధిత పరిశీలనలను సంగ్రహించి ఒక నివేదికను సిద్ధం చేయండి. సో సింపుల్గా ఏం చెప్తుందంటే ఈ ఆర్డర్ 26 రూల్ 16 ఏం చెప్తుందంటే కమిషనర్స్ పని ఏముంది అంటే వాళ్ళు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదంతా ఒక పేపర్లో నోట్ చేసి ఆ నోట్ నీట్గా అది ప్రిపేర్ చేసి అది కోర్టులో ఇవ్వాలి అనేసి రూల్ 16 మనకి చెప్తుంది. మనం ఏం అబ్జర్వ్ చేసాము ఆ రెండు పార్టీస్లో వాళ్ళు ఏం చెప్తున్నారు మనకేం అర్థమైంది అనేసి ఒక పేపర్లో ప్రిపేర్ చేసి ఇవ్వాలి అనేసి రూల్ 16 సింపుల్గా మనకి అదే చెప్తుంది. మీరు ఒక్కసారి చదవండి మీకు బాగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏంటిదో చూద్దాం. నెక్స్ట్ ఏం చేయాలంటే సబ్మిట్ ద రిపోర్ట్ బ్యాక్ టు ద కోర్ట్. నివేదికను కోర్టుకు తిరిగి సమర్పించండి. ఆర్డర్ 26 రూల్ 16A ఏం చెప్తుందంటే అబ్జెక్షన్ వెల్ ఎవిడెన్స్ రికార్డింగ్ అంటే ఆర్డర్ 26 రూల్ 16A సాక్ష్యాలను నమోదు చేసేటప్పుడు అభ్యంతరాలు ఆబ్జెక్షన్ టు బి నోటెడ్ డౌన్ బై కమిషనర్ గమనించాల్సిన అభ్యర్థనలు అలాంగ్ విత్ ఆన్సర్ ఆఫ్ ద ఆపోజిట్ పార్టీ వ్యతిరేక పక్ష సమాధానాలతో పాటు ఆ పేపర్ని మనం కోర్టుకి సబ్మిట్ చేయాలి అని నేను చెప్పాను కదా. అది డెసిషన్ టు బి మేడ్ బై కోర్ట్ ఓన్లీ. కోర్టు ప్రమేయమే నిర్ణయం తీసుకోవాలి. సో స్పెషల్ సూట్స్ ప్రత్యేక సూట్లు ఏం చెప్తున్నాయంటే గవర్నమెంట్ ప్రభుత్వం, ఫారిన్ కంట్రీస్ విదేశీ దేశం, ఇంటర్ప్రిటర్ సూట్లు, సెటిల్మెంట్ అవుట్ ఆఫ్ కోర్టు వెలుపల పరిష్కారం, పబ్లిక్ న్యూసెన్స్ ప్రజా ఇబ్బంది, ఇవన్నీ కూడా స్పెషల్ సూట్స్ అనేసి మనం చెప్తాము. సో ఏదైనా సరే కోర్టు నిర్ణయించిందే చేయాలి. కమిషనర్స్ వాళ్ళ సొంతంగా ఏం చేయడానికి లేదు. వాళ్ళు చెప్పింది పేపర్లో రాయాలి, ఆ పేపర్ తీసుకెళ్ళి కోర్టుకి సబ్మిట్ చేయాలి. కోర్టే ఆదేశిస్తుంది ఏం చేయాలి నెక్స్ట్ అనేసి. సో మనం ఇది కమిషన్ చదువుతున్నాము. నెక్స్ట్ ఏంటిదో చూద్దాం. సూట్స్ బై ఆర్ అగెనిస్ట్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా దావాలు అంటే సెక్షన్ 79 టు సెక్షన్ 82 ఆర్డర్ 27. సెక్షన్ 79 ఏం చెప్తుందంటే ఫస్ట్ వన్, ఇఫ్ పార్టీ ఈజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ దెన్ ఇట్ షల్ బి రిఫర్డ్ టు యాజ్ అ యూనియన్ ఆఫ్ ఇండియన్ అంటే పార్టీ కేంద్ర ప్రభుత్వం అయితే దానిని భారత యూనియన్గా సూచిస్తారు. సో సెకండ్ వన్, ఇఫ్ పార్టీ ఈజ్ అ స్టేట్ గవర్నమెంట్ దెన్ ఇట్ ఈజ్ స్టేట్ ఆఫ్ అంటే పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది రాష్ట్రం చూసుకోవాలి అనేసి సెక్షన్ 79 చెప్తుంది. సెక్షన్ 80 నోటీస్. సెక్షన్ 80 ఏం చెప్తుంది? నోటీసుల గురించి చెప్తుంది. బిఫోర్ ఫైలింగ్ సూట్ అగెనిస్ట్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ ఆఫీసర్ ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారిపై దావా వేయడానికి ముందు నోటీస్ ఆఫ్ సూట్ మస్ట్ బి గివెన్ అంటే దావా నోటీసు ఇవ్వాలి. మినిమం టైమ్ ఆఫ్ 2 months మస్ట్ బి గివెన్ టు టేక్ ఎన్ యాక్షన్ అంటే చర్య తీసుకోవడానికి కనీసం 2 నెలల సమయం ఇవ్వాలి. థర్డ్ వన్ వచ్చేసి ఆల్ డీటెయిల్స్ ఆఫ్ ద కేస్ మస్ట్ బి క్లియర్లీ మెన్షన్డ్ అంటే చర్య తీసుకోవడానికి కేసు యొక్క అన్ని వివరాలను అందించాలి అనేసి మనకి సెక్షన్ 80 చెప్తుంది. సెక్షన్ 81 ఏం చెప్తుందంటే ఫస్ట్ వన్, పబ్లిక్ డ్యూటీ మస్ట్ నాట్ బి ఎఫెక్టెడ్ అంటే ప్రజా విధిని
నిర్వహించకూడదు. సో సెకండ్ వన్, సో పబ్లిక్ ఆఫీషియల్స్ హ్యావ్ ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ అరెస్ట్ అండ్ పర్సనల్ అపియరెన్స్. అంటే కాబట్టి ప్రభుత్వ అధికారులకు అరెస్టు మరియు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఉంది. అంటే కోర్టు వాళ్ళు సెక్షన్ 28 ఏం చెప్తుందంటే, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు, కోర్టుకి రావాల్సిన అవసరం లేదని సెక్షన్ 28 చెప్తుంది. సెక్షన్ 81 ఏం చెప్తుందంటే, ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ అగెనిస్ట్ గవర్నమెంట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వు అమలు. ఇమీడియట్లీ ఆఫ్టర్ గెటింగ్ ఫేవరబుల్ ఆర్డర్, అంటే అనుకూలమైన ఉత్తర్వు అందించిన వెంటనే. విన్నింగ్ పార్టీ కెనాట్ ఫైల్ ఫర్ ఎగ్జిక్యూషన్, అంటే గెలిచిన పార్టీ ఉరిశి కోసం దాఖలు చేయొద్దు. ఓన్లీ ఆఫ్టర్ 3 months ఆఫ్ డేట్ ఆఫ్ ఆర్డర్ డిగ్రీ విన్నింగ్ పార్టీ కెన్ గో ఫర్ ఎగ్జిక్యూషన్. అంటే అరెస్ట్ డిగ్రీ గెలుచుకున్న పార్టీ యొక్క 3 నెలల తర్వాతే వెళ్ళాలి అనేసి చెప్తుంది. సెక్షన్ 83 to 87B వరకు మనకి ఇంపార్టెంట్ కాదు. సో ఎలియన్ ఎనిమీ అంటే గ్రహింతర శత్రువు అంటే ఏలియన్స్ అనేసి అర్థం. ఫారెన్ కంట్రీ అంటే విదేశీ దేశం. ఫారెన్ రూలర్స్ అంటే విదేశీ పాలకులు. సో అంబాసిడర్స్ అంటే రాయబారులు. ఇవన్నిటి గురించి మనకి సెక్షన్ 83 to 87B వరకు అందులో చెప్తారు. సో మనకి అది అంత ఇంపార్టెంట్ కాదు. వీలైతే మీరు బేరాక్ తీసుకొని ఒకసారి చదువుకోండి. సో ఏ ఎగ్జామ్కైనా మనకైనా అంత ఇంపార్టెంట్ కానివి కాబట్టి నేను చెప్పట్లేదు మీకు. సెక్షన్ 88 ఆర్డర్ 35 ఏం చెప్తుందంటే, ఇంటర్ప్లీడర్ సూట్ కండిషన్ ఫర్ ఫైలింగ్ ఎనీ ఇంటర్ప్లీడర్ సూట్ దావా వేయడానికి కండిషన్స్ చూద్దాం, షరతులు ఏంటియో చూద్దాం. 2 or more claimers, there must be at least 2 parties making opposing claims to the same property, movable or immovable, or debtor from the stakeholders. అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది హక్కుదారులు ఒకే ఆస్తిని చెల్లించే లేదా స్థిర లేదా వాటాదారులు నుండి రుణాన్ని వ్యతిరేక వాదనలు చేసే కనీసం 2 సార్లు ఉండాలి. సో ఏం చెప్తుందంటే సెక్షన్ 88 to ఆర్డర్ 35 కండిషన్స్. వీటి కండిషన్స్ ఒక్కరు, ఇద్దరు లేదా ఇద్దరు ఉండాలి కంపల్సరీగా. ఏది మూవబుల్ అయినా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కైనా. షేర్ హోల్డర్స్ అంటే ఒక్క ప్రాపర్టీ 2 వాళ్ళలో ఇద్దరు పేర్లు ఉంటేనే ఈ ఇంటర్ప్లీడర్ సూట్ వేయడానికి ఉంటుంది అనేసి మనకి సెక్షన్ 88 ఆర్డర్ 35 చెప్తుంది. సో మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ ఇంకోసారి. షేర్ హోల్డర్స్ disinterest, the stakeholders must have no interest in the property or debt itself other than potential charges or cost incurred in holding it. వాటాదారులకు ఆసక్తి లేకపోవడం అంటే వాటాదారులకి ఆస్తి లేదా అప్పుపై ఎటువంటి ఆసక్తి ఉండకూడదు, దాని కలిగి ఉండటానికి ఆయే సంభావ్య చర్యలు లేదా ఖర్చులు తప్ప. సో ఇంటర్ప్లీడర్ సూట్స్ అనేటివి ఈ కండిషన్స్ చెప్తుంది మనకి. Willingness to delivered. The stakeholders must be genuinely willing to deliver the property or debt to the rightful claimant has determined by the court. అంటే బట్వాడా చేయడానికి సంస్థిత
సంసిద్ధత. కోర్టు నిర్ణయించిన విధంగా హక్కుదారులకి ఆస్తిని లేదా అప్పును బట్వాడా చేయడానికి వాటాదారు నిజంగా సిద్ధంగా ఉండాలి. అంటే మనస్పూర్వకంగా నేను డివైడ్ చేస్తాను ప్రాపర్టీ అనేసి వాళ్ళు ఉండాలి, విల్లింగ్నెస్ ఉండాలి వాళ్ళకి. No pending suit. There should not be an existing lawsuit where the rights of all parties can already be settled. అంటే దావా పెండింగ్లో లేదు, అన్ని పార్టీల హక్కులను ఇప్పటికే పరిష్కరించుకోగలిగే దావా ఇప్పటికే ఉండకూడదు అనేసి చెప్తుంది. ఆల్రెడీ సెటిల్ అయినది, ఇటువంటి పెండింగ్ కోర్టులో ఉన్నది, అలాంటి కేసెస్ ఆర్ సూట్స్ ఏవి కూడా ఉండకూడదు అనేసి మనకి ఈ పాయింట్ చెప్తుంది. సో మీరు బేరైతే తీసుకొని ఈ పాయింట్స్ ఉన్నాయా లేవా చెక్ చేయండి. నేను ఏవైతే చెప్పానో అవి కరెక్ట్ కాదా, రాంగా అని కూడా చెక్ చేయండి. ఎందుకంటే దీంతోపాటు మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, ప్లస్ బేర్ యాక్ట్ ఎలా చదవాలో తెలుస్తుంది. బేర్ యాక్ట్లో మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేయారు, నేను తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేస్తున్నాను. నాకు తెలుగు రాకపోయినా నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను. సో సెక్షన్ 89 ఏం చెప్తుందంటే ఆర్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్. సెక్షన్ 89 లేదా కోర్టు పరిష్కరణ. కోర్ట్ మే రిఫర్స్ పార్టీ టు కన్సిడర్ ఎ పాసిబుల్ సెటిల్మెంట్ త్రూ A. Arbitration, B. Conciliation, C. Judicial settlement includes settlement through లోక్ అదాలత్. అంటే స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను నేను. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరణ, సహా న్యాయపరమైన పరిష్కరణ ఆర్ మీడియేషన్. ధ్యానం, కళ, రాజ ఆర్బిట్రేషన్ అనేసి నేను తెలుగులో మీరు చదవండి. ఇవన్నీ బయట కూడా సెటిల్మెంట్ చేసుకోవచ్చు అనేసి మనకి సెక్షన్ 89 చెప్తుంది, కోర్టు ద్వారా కాకుండా బయట. సిపిసిలో సెక్షన్ 91 ఏం చెప్తుందంటే పబ్లిక్ న్యూసెన్స్, ప్రజా ఇబ్బంది. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ న్యూసెన్స్ అపియరింగ్, ప్రజా ఇబ్బంది జరిగితే కేస్ మే బి ఇన్స్టిట్యూటెడ్ బై హోమ్. అంటే కేసు ఎవరి ద్వారా పెట్టవచ్చు. A. By the Advocate General without the leave, permission of court. కోర్టు అనుమతి లేకుండా అడ్వకేట్ జనరల్ ద్వారా. B. By 2 or more persons with the leave of court permission. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కోర్టు అనుమతితో ఈ పబ్లిక్ న్యూసెన్స్ అనే కేసుని మనం కోర్టులో వేయొచ్చు. సెక్షన్ 90. సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటే పౌర విధాన నియమాలు. అప్పీళ్ళు. సెక్షన్ 96 టు సెక్షన్ 112 వరకు ఏం చెప్తుందంటే అప్పీల్స్ కెన్ బి స్టడీడ్ అండర్ 5 డిఫరెంట్ పార్ట్స్. అప్పీళ్లను 5 వేరు భాగాలుగా కింద అధ్యయనం చేయవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి అప్పీల్స్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీ. అంటే సెక్షన్ 96 టు 99A అసలు డిగ్రీల నుండి అప్పీళ్ళు. సెక్షన్ 96 నుండి 96A వరకు అప్పీల్ ఎలా చేయాలి అనేసి చెప్తాయి అనేసి మనకి సెక్షన్ 96 చెప్తుంది. సెక్షన్ 96 టు 99A ఇంకో సెకండ్ వన్ ఏం చెప్తుందంటే అప్పీల్స్ ఫ్రమ్ అప్పీలేట్ డిగ్రీ. అంటే సెక్షన్ 100 టు 103 అప్పీలేట్ డిగ్రీల నుండి అప్పీళ్ళు. సెక్షన్ 100 నుండి 103 ఏం చెప్తుంది. సెక్షన్ థర్డ్ వన్ ఏం చెప్తుందంటే అప్పీల్స్ ఫ్రమ్ అప్పీలేట్ డిగ్రీ. అంటే సెక్షన్ 104 టు 106 వరకు అప్పీలేట్ డిగ్రీ గురించి చెప్తుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి జనరల్ ప్రొవిజనల్ రిలేటింగ్ టు అప్పీల్స్. అంటే 107 టు 108 అప్పీలెంట్ సంబంధించిన సాధారణ నిబంధనలు చెప్తుంది. ఫిఫ్త్ వన్ ఏం చెప్తుందంటే అప్పీల్స్ టు ద సుప్రీం కోర్ట్. సెక్షన్ 109 టు 112 సుప్రీం కోర్ట్
అపీల్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీ, అసలు డిగ్రీ నుండి అపీల్ చేయండి. సో 96 అపీల్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీ, అసలు డిగ్రీ నుండి అపీల్ అనేసి చెప్తుంది. 97 ఏమో అపీల్ ఫ్రమ్ ఫైనల్ డిగ్రీ వేర్ నో అపీల్ ఫ్రమ్ ప్రిలిమినరీ డిగ్రీ, అంటే ప్రాథమిక డిగ్రీ నుండి అపీల్ చేయలేనప్పుడు తుది డిగ్రీ నుండి అపీల్. 98 డెసిషన్ వేర్ అపీల్ హెడ్ బై 2 or more జడ్జెస్, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులు అపీల్ను విచారించే నిర్ధాయం చేయండి. సో ఇవి అపీల్స్ గురించి చెప్తున్నాను. 99 ఏం చెప్తుందంటే నో డిగ్రీ టు బీ రిజర్వ్డ్ ఆర్ మోడిఫైడ్ ఫర్ ఎర్రర్ ఆర్ ఇరుకరు నాట్ అఫెక్టింగ్ మెరిట్ ఆర్ జ్యూరిస్డిక్షన్, అంటే అర్హతలు లేదా అధికార పరిధిలో ప్రభావిత చేయని లోపం లేదా ఇరుకరు కారణంగా ఎటువంటి డిగ్రీని మార్చకూడదు లేదా సవరించకూడదు. సో సెక్షన్ 99 ఏం చెప్తుందంటే నో ఆర్డర్ అండర్ సెక్షన్ 47 టు బీ రిజర్వ్డ్ ఆర్ మోడిఫైడ్ అన్లెస్ ద డెసిజన్ ఆఫ్ ద కేస్ ఈజ్ ప్రిజుడైజ్లీ అఫెక్టెడ్, అంటే కేసు నిర్ధారణ అర్హతలను లేదా అధికార పరిధిలో పక్షపాతంలో ప్రభావితం చేస్తే తప్ప సెక్షన్ 47 కింద ఉన్న ఉత్తర్వును రద్దు చేయకూడదు లేదా సవరించకూడదు అనేసి సెక్షన్ 99A చెప్తుంది. సో వీటి రెండుని ఆధారంగా మనం ఏదైనా సరే డిగ్రీని బేస్ చేసుకొని మనం అపీల్స్కి వెళ్ళాలి అనేసి చెప్తున్నారు. సో ప్రిజుడైజికల్లీ అనేసి సెక్షన్ 99A చెప్తుంది. సో నేను ఈ వీడియో కంటిన్యూషనే నెక్స్ట్ వీడియో చెప్తాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.